కాలేజీకి ఒక్కసారి ఫ్రీడమ్ అయిన తర్వాత చేతిలో మొబైల్ ఫోన్ వస్తుంది. మొబైల్ ఫోన్ బెట్టింగ్ గేమ్లు, డార్క్ వెబ్లో ఇప్పుడు అన్ని మొబైల్లో పెడితే సప్లై చేసి టెక్నాలజీ వచ్చేసింది. ఇప్పుడు కొత్తగా చూసారు పని మనిషి, ఇప్పుడు మనకి అన్ని వస్తువులతో పాటు పని మనుషులు కూడా మీకు ఆన్లైన్ యాప్ వచ్చింది, చూసే వినే ఉంటారు మీరు. అవును, మొత్తం అన్ని వేరే వేరే ప్యాకెట్లు పెట్టి డ్రగ్స్ రావడం ఇవన్నీ చాలా జరుగుతున్నాయి. సరే ఇంకా ఆ ఇన్ఫర్మేషన్ ఇస్తే మనం కొత్తగా ఇన్ఫర్మేషన్ ఇచ్చినట్టు అవుతుంది. ఓ ఇలా కూడా చేయొచ్చు సతీష్ గారు చెప్పారని చెప్పి మళ్ళీ అనుకుంటారు. కానీ బట్ నేను అనేది ఏంటంటే తల్లిదండ్రులు మాత్రం పిల్లల్ని దయచేసి ఒక కంట కనిపెడుతూ అట్లీస్ట్ ఆ ఇంజనీరింగ్ అయ్యి జాబ్ వచ్చే వరకైనా జాగ్రత్తగా చూసుకోండి. జాబులు వచ్చిన తర్వాత సెటిల్ అయిన తర్వాత పెళ్ళిళ్ళు చేస్తామని కాకుండా తొందరగా చేసేవాళ్ళ పెళ్ళిళ్ళు మీరు మరి 30 దాకా పెళ్ళిళ్ళు చేసుకోకుండా 30 దాకా పెళ్ళిళ్ళు చేయకుండా ఉంటున్నారు చాలామంది ఆడపిల్లల తల్లిదండ్రులు కూడా. వీళ్ళంత వరకు తొందరగా పెళ్ళిళ్ళు చేసుకుని కొంచెం ఈ రకమైన విధానం చేయాలి. ఎందుకంటే మన ఇండియాలో ఉన్నాం, ఇండియా సంస్కృతి ఆ ట్రెడిషన్స్ని మనం బలంగా నమ్ముతున్నాం. రూట్స్ ఉన్నటువంటి ట్రెడిషన్ మనదే వెస్ట్రన్ కల్చర్ కాదు కదండి. డెఫినెట్గా ఈ విషయంలో ఫైనల్గా నేను చెప్పదలుచుకున్నది ఏంటంటే కాలేజీ యాజమాన్యాలు డెఫినెట్గా బాధ్యత వహించాలి. ఈ విషయంలో ఆ అమ్మాయికి న్యాయం డెఫినెట్గా జరగాలి. ఒకవేళ ఆ అమ్మాయి ఏదైనా తప్పు ఉన్నట్లయితే ఆ అమ్మాయి కూడా కౌన్సిలింగ్ ఇవ్వాలి చదివేసుకుని. బట్ ఆ అబ్బాయికి అయితే మాత్రం అలా బ్లాక్మెయిల్ చేసి మంచి రిలేషన్ ఉన్నప్పుడు బాగానే ఉంది. అసలు వీడియోలు ఎందుకు తీయాలనిపించింది వాడికి అంత నమ్మకం అయితే? అసలు వీడియోలో ఫోటోలు తీయాలని ఎందుకు అనిపించింది? అంటే ఒక క్రూరమైనటువంటి మనస్తత్వం ఉన్నటువంటి వ్యక్తే కదండి. 100%. లేకపోతే తీయడు కదా. నిజంగా ప్రేమ అయితే అంటే ఫ్యూచర్లో పనికి వస్తే బ్లాక్మెయిల్ చేద్దామనా? అదే ఆలోచనతో మరి దాన్ని ఇంకా లవ్ అని 2 రోజులకి పరిచయమే వారం రోజులకి వాడు నాకు కావాలన్నాడంటే ఇంకా అది లవ్ అని ఈ అమ్మాయి అనుకుందంటే మరి దీన్ని ఏమన్నా మనం. సో ఇవన్నీ డెఫినెట్గా ఇలాంటివి మళ్ళీ ఎక్కువగా పునరావృతం కాకూడదని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటానండి. ఆడపిల్లల పాపం వాళ్ళకుంటే ఇబ్బందులు వాళ్ళకుంటాయి. దయచేసి మగ పిల్లలు కూడా కొంచెం మానవత దృక్పథంతో ఆలోచించండి రా బాబు. మీరు ఆడపిల్లల్ని మరి ఘోరంగా ఏదో వస్తువుల కిందో లేకపోతే వేరే రకంగా చూసి వాళ్ళని ఏదో బానిసల కింద వస్తువుల కింద చేయడం అసలు ఇలాంటి సంస్కృతి అలాంటి క్రూరమైన మనస్తత్వం మరి అబ్బాయిలకు కూడా రాకూడదు. ఎందుకంటే మరి అందరిళ్లలోనే ఆడపిల్లలు ఉంటారు. అసలు ఆలోచన విధానం ఉండకూడదు. మేబీ వాళ్ళ తల్లిదండ్రులు కూడా మాకు తెలియదని షాక్ అవుతున్నారు పాపం. తల్లిదండ్రులు పాపం అలానే ఎవరు పెంచరు కదండి ఏ అబ్బాయిని. అంతే కదండి. డెఫినెట్గా కాలేజీలు మాత్రం కొంత ఒక కన్నేసి వినంత వరకు కూడా ఎలాంటి జరగకుండా చూసుకోవాలని అయితే మాత్రం నేను ఆలోచిస్తూ చెప్తున్నానండి కాలేజెస్కి. అంతేనండి.